లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అనే మాట. 51వ వచనం కూడా చదవడం మంచిది. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసుక్రీస్తుకు 12 ఏళ్ళు అప్పుడు. వారు పస్కాను ఆచరించడానికి యెరూషలేముకి వెళ్ళి తిరిగి వచ్చిన సందర్భంలో మనకు తెలుసు ఆ ఘట్టం. యేసయ్య తిరిగి వారితో నజరేతుకు వచ్చాడు, వారికి లోబడి ఉండెను అనే మాట. బిడ్డలు తల్లిదండ్రులకు లోబడాలి, అన్ని విషయాలు లోబడాలి. లోబడకపోతే ఎలా? ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో మీ బిడ్డల్ని పెంచాలి అని వాక్యం రాయబడి. బిడ్డలు అనేది చాలా కీలకమైన విషయం. బిడ్డల పెంపకం అనేది చాలా కీలకమైన విషయం. బిడ్డల ఎదుగుదల గురించి తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. అందులో కీలకమైన విషయం ఏమిటంటే, యేసు క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి భూలోకంలో తల్లిదండ్రులు యోసేపు మరియా వారికి లోబడి ఉండెను. మన బిడ్డలు లోబడుతున్నారా? ఆలోచించండి. చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డల గురించి బాధపడటం నాకు తెలుసు. రోజుకి ఎన్నెన్నో ఇటువంటి పరిస్థితులు గుండా వెళుతున్న తల్లిదండ్రుల దగ్గరకు వస్తూ ఉంటారు హాస్పిటల్కి. ఏం చేయాలో అర్థం కావట్లేదని. ఎక్కువ ఏంటో తెలుసా? ఫోన్కి వారు ఆ వ్యసనానికి వారు బందీలుగా మారిపోయారు. చూడండి, అవసరము, అలవాటు, వ్యసనం. ఫోన్ అనేది అవసరం వరకే దాన్ని అలా ఉంచాలి, కానీ దాన్ని అలవాటు చేయకూడదు. అసలు చిన్నపిల్లలకి ఫోనులతో ఏం పని? ఆలోచించండి. ఫోన్లు వారికి ఇవ్వవలసిన అవసరత ఏదైనా ఉంది అంటారా? అవును, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ, ఎందుకంటే ఇవి కడవరి దినాలు, ఇవి అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. అవును, కీడు కలుగుతున్న దినాలను రాయబడ్డది. లోకంలో అంతా కీడే. కీడులో నుండి తప్పించని ప్రార్థన చేయాలి మనం మన బిడ్డల కోసం. పరలోక ప్రార్థనలో కీడులో నుండి మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన. ఎబ్బేజు ప్రార్థన కూడా కీలకమైన ఈ మాట చేర్చుకున్నాడు అందులో. ఎబ్బేజు తన సహోదరులందరికంటే గనుడు అని రాయబడ్డది వాక్యంలో. దేవునికి మొరపెట్టాడు. ఏమన్నా తెలుసా? 4 విన్నపాలు చేశాడు. ఏమిటి ఆ విన్నపం అంటే, నిశ్చయముగా నీవు నన్ను దీవించి, మొట్టమొదటిది నా సరిహద్దులు విశాలపరిచి, 2 నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, 3 కీడులో నుండి తప్పించు. వింటున్నారా? మన ప్రార్థన ఎబ్బేజు ప్రార్థనగా మార్చుకోవాలి. ప్రభువా, ఈ కీడు కలిగించే ఈ లోకంలో నా బిడ్డల్ని నీ కొరకు పెంచున్నట్లుగా, వారు ఎదుగుదల నీ కొరకు అయినట్లుగా అని ప్రార్థన చేయాలి. తండ్రులారా, మీ బిడ్డలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచాలి. అంటే ఏంటి దాని అర్థం? ప్రభు పాదాలు పట్టుకొని బిడ్డల్ని పెంచాలి. బిడ్డల పెంపకం అనేది ఏంటో తెలుసా? దేవుని చేతులు పట్టుకొని ఆయనతో కలిసి చేయాల్సిన గొప్ప పని ఇది. దేవునితో కలిసి చేయాల్సిన పని.
తల్లిదండ్రులుగా ఉండడం, పేరెంట్హుడ్ ఇస్ నథింగ్ బట్ పార్ట్నర్షిప్ విత్ గాడ్. ఇది చాలా ముఖ్యం.